మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, పరమేశ్వరి దేవతాయే నమో నమః. ఈరోజు లలితా భాస్కర్ దేవ్ లలితా చంటి గారు రాసినటువంటి కవితా సంపుటి అరుగు అని దాంట్లో నుంచి ఒక కవితను తీసుకుని చదువుతున్నాం. ఆ కవిత పేరు అరుగు. కవిత పేరు కూడా అరుగే. దీనికి ముందు మాట రాసిన వారు ఎవరంటే ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ గారు, అంటే రిటైర్డ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. తర్వాత పాలకుర్తి రామూర్తి గారు, వివి సత్యప్రసాద్ గారు, వీళ్ళు ముందు మాట రాశారు. ఇప్పుడు ఈ కవితని చదువుతున్నది సుబ్రహ్మణ్య భాస్కర్ దేవ్, హైకోర్టు అడ్వకేట్ అండ్ మూవీ ఆర్టిస్ట్. ఇప్పుడు కవితలో గెడుతున్నాం. అరుగు. ఒకప్పటి పెంకుటిళ్లకు మకుటం అరుగు, మధ్యతరగతి కుటుంబాలకు ముచ్చటైన మచ్చుతునక అరుగు, మమతల కొలువైనది, కనుమరుగే జ్ఞాపకాలలో మిగిలింది, చిన్న అరుగే అనిపించినంత దూరమై కనిపించక ఒరుగై అంతస్తుల భవనాలలోకి ఎగిరి ఒదిగిపోయింది. అరుగే ఎరుగని నేటి తరానికి పుస్తకాల్లో చిత్తరువైంది. అరుగులపైన ఆడిన ఆటలు మరెన్నో మరుపులేని మరువలేని చిన్ననాటి ఊసులు, స్మృతుల దొంతర్లు పదే పదే పలకరిస్తూ విప్పి చూపుతున్నాయి. పొద్దస్తమానం ఒక క్షణం తీరికలేక, అరక్షణం ఖాళీ లేక అలుపెరుగని అరుగు, ఆనాటి ఓ అరుగు. పొద్దున్నే కళ్ళాపితో పాటు కడిగే అరుగు, ఇంటి ముందున్న అరుగు, కూరలమ్మి బేరాలతో మొదలై నానమ్మ కామెర్ల మంత్రం కోసం ఎదురు చూసే జనాలతో నిండిన అరుగు, చివరి శ్వాస వరకు తోడైన అరుగు, నాన్న ట్యూషన్ పిల్లలతో కళకళలాడిన అరుగు, మిత్రులతో బాతాఖానీకి కొలువైన మరో అరుగు, ముంగిట అరుగు వచ్చిపోయే వారితో వెలుగుతూ వ్యవహారాలు చేస్తే అర్రమరికలు లేని బంధువుల రాకపోకలకు, పండుగలలో ఆట విడుపులకు, వేసవిలో పడకలకు, పిల్లల ఆటలకు వీలైన ఎంతో మేలైన మా ఇంటి అరుగు. ఇంటి వెనకాల ఉన్న అరుగు ఆత్మీయతకు నెలవు. ఇంటి వెనకాల ఉన్న అరుగు ఆత్మీయతకు నెలవు. కడిగిన గిన్నెలకు అరుగు, కాయగూరల తరుగుటకు అరుగు, పిండారపోతలకు అనువు, పిల్లల తలంట్ల నూనెలకు భలే వీలైన అరుగు, బాలభానుని అరుణోదయ కాంతులకు నెలవై సంధ్యావందనాలకు సానుకూలమయ్యే అరుగు, అమ్మ చెప్పే పద్యాల వల్లింపులకు అనువైనది, మరెన్నో కథలకు కొలువైనది, ఆడపడుచు అలకలకు, తోడికోడళ్ల ముచ్చట్లకు, అత్తగారి అదలింపులకు, కోడలి మూతి ముడుపులకు పరోక్ష నేస్తం, ప్రత్యక్ష సాక్ష్యం అరుగే. పురాణ కథలలోనూ ఓ అరుగు, రాజుగారి జ్ఞానానికి నెలవు, అరుగున్న ఇల్లు దర్బారుకు కొలువు, ఇంటింటి కథలకు నెలవైన అరుగు, కరువై కనుమరుగై నా స్మృతులలో కథ అయింది. కరువై కనుమరుగై నా స్మృతులలో కథ అయింది. ఇదండి అరుగు కథ. చిన్న కథ ఇది లలితా చంటి గారు రాసింది. చదువుతున్నది చదివింది సుబ్రహ్మణ్య భాస్కర్ దేవ్. శుభం గారు.